మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మహర్షి మనువు మీద మనువాదం మీద జరుగుతున్న విష ప్రచారానికి సరైన జవాబు చెబుతూ ధీటైన విషయాలను ఉటంకిస్తూ శ్రీ అద్వైతిన్ గారి ఆధ్వర్యంలో లోగడ మన ఛానల్లో ఒక లైవ్ జరిగింది. ఆ లైవ్ పొడవు మొత్తం 5 గంటలు ఉండడం వలన అది చూడడానికి కష్టతరం అవుతుంది. ఆ లైవ్లో శ్రీ అద్వైతిన్ గారు ఏదైతే ప్రజెంటేషన్ తెచ్చారో ఆ ప్రజెంటేషన్ వరకు మాత్రమే దానిని ఎడిట్ చేస్తే 2 గంటలు వచ్చింది. 2 గంటల నిడివి కూడా ఒక్కసారి చూడడానికి కష్టసాధ్యమే. కాబట్టి దీనిని 8 భాగాలుగా విడదీశాము. అన్ని భాగాలను వరుసగా చూసి హిందూ ద్వేషుల, దేశద్రోహుల కథనాలను ప్రశ్నిస్తారని ఆశిస్తున్నాం. సిరీస్ చూస్తున్నప్పుడు మనకు కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అటువంటివి వస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. వాటిని చూసి అటువంటి అనుమానాలకు కూడా సమాధానాలను మనం వెతికి పట్టుకొని 10 మంది ముందు పెట్టి ఈ తప్పుడు భావజాలానికి బుద్ధి చెబుదాం. ఓకేనా? మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? లైక్ చేయడం, కామెంట్ పెట్టడం, షేర్ చేయడం, ఈ 3 మర్చిపోకండి. మీరు చేసే లైక్లు, కామెంట్లు ఈ వీడియో 10 మందికి చేరడానికి సహకరిస్తాయి. అనువాదం మనువుపై విష ప్రచారం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది, వాళ్ళ యొక్క మోటివ్స్ ఏంటి, లేదా నిజంగా ఆయన అట్లా చెప్పాడు అనే దాని గురించి ఈరోజు మన యొక్క మెయిన్ ఈ యొక్క లైవ్ చేయడానికి రీజన్ అనమాట. మనుస్మృతిలో ఒకసారి చూసుకునేటట్టయితే కనుక దగ్గర దగ్గర 2685 శ్లోకాలు కనబడతాయండి. దారుణం ఏంటంటే ఈ 2685 శ్లోకాల్లో 1183 మాత్రమే ఒక ఛందస్సుకి కానీ, లేకపోతే ఆ యొక్క గ్రామటికల్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏర్పడి ఉన్నవి. మిగతా 1502 అవుట్ ఆఫ్ 2685లో దగ్గర దగ్గర ప్రక్షిప్తాలు ఏవైతే ఉంటాయో 1502 ఉన్నాయని చెప్పి ఈ మనుస్మృతి మీద ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారండి. అంటే మనుస్మృతి ఒరిజినల్గా 1183 శ్లోకాలతో ఉంటే దాంట్లో ఉన్న ప్రక్షిప్తాలే దగ్గర దగ్గర 1502 ఉన్నాయి. అంటే ఏంటంటే అసలు మనుస్మృతి కన్నా దాంట్లో ఉన్న ఇంటర్పోలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొస్తే అది ఇంకో పెద్ద మనుస్మృతి అవుతుంది. అందుకే నేను చదివినప్పుడు కూడా మనుస్మృతి నేను చదివానండి. నేను చదివినప్పుడు కూడా నాకు విభిన్నమైన వైరుధ్యాలతో ఉన్నట్లు కనపడ్డాయి. ఒక చోట ఏమో ఎక్స్ అంటాడు, అదే చోట పి అని ఉంటే నాట్ పి అని ఉంటుంది. ఇక్కడ అవునని చెప్పిన వ్యక్తి ఇక్కడ కాదని ఎందుకు చెప్తున్నాడు? రెండు అంటే ఒకే వ్యక్తి రాసినప్పుడు విభిన్న వైరుధ్యాలతో ఉండదు ఏది కూడా. నేను ఒక పుస్తకం రాసినప్పుడు నేను అవునని చెప్పాను అనుకోండి, అది ఖచ్చితంగా అవునే అవుతుంది. అలా కాకుండా ఒక చోట అవును అని చెప్పి ఒక చోట కాదు అని చెప్తే ఆ విధంగా ఇంటర్పోలేషన్స్ మీరు దాన్ని క్రోడీకరిస్తే అది ఒక పెద్ద పుస్తకం కింద, గ్రంథం కింద తయారవుతుంది. ఎందుకంటే నియర్లీ 1582 ప్రక్షిప్తాల దాకా ఉన్నాయి. ఢిల్లీ దగ్గర జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రొటెస్ట్ జరిగితే అది దళితులకి సంబంధించిన ఒక ప్రొటెస్ట్. దళితుల్లో కొంతమంది, అంటే నేను వాళ్ళని వర్గీకరించట్లేదు, కానీ అందులో ఉన్న కొంతమంది దేనికి అంటే ఎటువైపు చెందుతారో వాళ్ళకి కూడా తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫేస్లు చూపించితేనే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్లోగనీర్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళకి ఏంటో, వాళ్ళు ఏ భావజాలానికి అతుక్కున్నారో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది ఒకసారి చూస్తే కనుక. డిఫీట్, అక్కడ వాళ్ళు రాసింది ఏంటంటే డిఫీట్ మనువాది ఫోర్సెస్. అంటే మనువాదానికి సంబంధించిన శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తుల్ని అణగదొక్కాలి. ఇది అంటే మిగతా వాళ్ళని బ్రాండ్ చేసేదన్నమాట. అంటే వాడు మనువాది. ఇప్పుడు రాంబడం గారు మాట్లాడుతుంటే మనువాది, నేను మాట్లాడుతుంటే మనువాది. అసలు మనువాది అంటే ఒక నెగిటివ్ టర్మా, లేదా మనువాది అంటే అదొక బూచ. దాన్ని అసలు ఎవరు, అంటే దాన్ని నేను మనువాది అని చెప్పుకోవడానికి భయపడేలా చేశారు కొంతమంది. నిజానికి అదంత భయంకరమైంది. ఒకసారి మనం చూసే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దామండి. అసలు దీన్ని ఎలా వక్రీకరించేశారు, దీన్ని ఎలా వాడుకుంటున్నారని చెప్పి. ఇది రాజస్థాన్ కోర్టు దగ్గర మీకు కనబడే ఒక విగ్రహం. మనందరికీ తెలియదు ఏంటంటే అది యొక్క మను విగ్రహం. అది రాజస్థాన్ హైకోర్టు ముందే ఉంటుంది. దీన్ని తీసేయాలని చెప్పి, అంటే దీన్ని పడగొట్టేయాలని చెప్పి కూడా చాలామంది చాలా రకాలుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కానీ అవన్నీ వేశారు. సుప్రీంకోర్టు అవన్నీ చల్లదురా బాబు,
పని మీరు చూసుకోండి అని చెప్పి దాన్ని కొట్టేసింది కూడా. ఇది మనువు యొక్క విగ్రహం అండి. అలాగే ఇది అంటే ఇది కొంతమందికి తెలిస్తే తెలిసి ఉండొచ్చు. కానీ మనందరికీ తెలియని, నాకు కూడా తెలీదండి. నేను ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం రీసెర్చ్ చేసేంత వరకు నాకు తెలియని విషయం ఏంటంటే, మనువుకి మన భారతదేశంలోనే ఒక గుడి కట్టారు. ఒక గుడి ఉంది మన మనువుకి. ఎక్కడ అంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూసారండి, కులు మనాలి. మనాలిలో హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఇది మనువుకు సంబంధించిన గుడి. మన దౌర్భాగ్యం ఏంటంటే, అంటే మీకు తెలుసో లేదో నాకు తెలీదు. నాకు తెలీదండి. కాబట్టి నా దౌర్భాగ్యం ఏంటంటే, నాకు మనువుకి సంబంధించిన ఒక గుడి ఉంది అని కూడా నాకు తెలీదు ఇప్పటి వరకు. అంటే అంతగా అంటే ఇది భారతదేశంలోనే ఉంది. భారతదేశంలో ఉన్నా సరే దీని గురించి అసలు ఎవరికీ తెలియని పరిస్థితి కింద చేశారు. మనువు అంటే ఒక పెద్ద బూచోడు, ఒక దొంగ, ఒక ఎలా అంటే ఒక అగ్రజాతి దురహంకారి ఇట్లాంటి పేరు పెట్టి చేశారు. చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా వ్యక్తి ఎవరు, ఏంటి నెగెటివ్ ప్రచారం జరిగింది తప్ప పాజిటివ్ ప్రచారం ఆయనకి ఎక్కడా జరగలేదు. వీళ్ళంతా కలిసి ఒక రోజుని, అంటే డిసెంబర్ 24 అనే ఒక రోజుని ఓన్లీ మనుస్మృతిని తగలెట్టడానికే క్రియేట్ చేసుకున్నారండి. ఓన్లీ మనుస్మృతిని తగలెట్టడానికే ఒక రోజు క్రియేట్ చేసుకున్నారు. ఏంటంటే డిసెంబర్ 24. ఏముంది ఆ మనుస్మృతిలో? ఒకసారి మనం చూద్దాం. ఒక అద్భుతమైన వ్యక్తిని మనందరికీ మొట్టమొదటి అసలు మనిషి జాతికే మొట్టమొదటి వ్యక్తి అంటారు. అట్లాంటి వ్యక్తిని ఇలా భ్రష్టు పట్టించారు కొంతమంది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యక్తిగత మైలేజ్ కోసం, లేకపోతే పొలిటికల్ మైలేజ్ కోసం. ఇది ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, అంటే మనకి ఈ జావా, సుమత్రా, ఇండోనేషియా ఏవైతే ఉన్నాయో, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఒక చిన్న కంట్రీ మీ అందరికీ తెలిసిందే. దాని పేరు ఫిలిప్పీన్స్ అండి. ఈ ఫిలిప్పీన్స్లో ఇది ఫిలిప్పీన్స్, అక్కడ 9 డాష్ లైన్ అని చెప్పి చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, కాంబోడియా, లావోస్ ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అవి. అందులో ఉన్న ఒక చిన్న దేశం ఫిలిప్పీన్స్. ఈ ఫిలిప్పీన్స్ ఇది దీని పేరు లూజోన్ ఐలాండ్స్ అంటారండి. లూజోన్ ఐలాండ్స్ అనమాట. అవన్నీ కూడా ఐలాండ్స్, అవి ద్వీపాలు అవన్నీ కూడా. ఈ లూజోన్ ఐలాండ్స్తో పాటు మలేషియా యొక్క నేషనల్ అసెంబ్లీ ఒకసారి చూస్తే గనక అక్కడ మీకు ఒక వ్యక్తి విగ్రహం కనబడుతుందండి. ఎవరయ్యా ఆయన అంటే ఒకసారి చూద్దాం. మన మనువాదం నశించాలని గగ్గోలు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. టు సిగ్నిఫై దిస్, ఫిలిప్పీన్స్ హ్యాస్ మను పిక్చర్ ఇన్ ద నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ఫిలిప్పీన్స్. ఈ ఫిలిప్పీన్స్ యొక్క నేషనల్ అసెంబ్లీ అంటే మనకి పార్లమెంట్ ఎలాగో వాళ్ళకి ఉన్న ఆ యొక్క సభ అనమాట. నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ఫిలిప్పీన్స్లో ఆ యొక్క మనువు యొక్క చిత్రపటం ఏదైతే ఉంటుందో, అంటే స్టాట్యూ అనుకోండి, అది అక్కడ ఉంది. ఎట్ ప్రెసెంట్ మనీలా ఏదైతే ఉందో అది ఫిలిప్పీన్స్ యొక్క క్యాపిటల్. ఇన్ ద నేషనల్ అసెంబ్లీ హాల్ బిహైండ్ ద ప్రెసిడెంట్స్ సీట్ ఈజ్ ఏ పిక్చర్ ఆఫ్ మను టాట్ లా టు ద ఫిలిప్పీన్స్. ఇది మనం చెప్పుకునేది కదండి, వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. మను టాట్ లా టు ద ఫిలిప్పీన్స్. మాకు ఇక్కడ చట్టం ఏదైతే ఉందో అది మను నేర్పించిందని చెప్పి. హెన్స్ దిస్ పిక్చర్, అందుకే ఈ పిక్చర్ ఇక్కడ ఉంది అని చెప్పి. దిస్ షోస్ రిలేషన్ ఆఫ్ ఏన్షియంట్ హిందూ కల్చర్ టు ద ఫిలిప్పీన్స్. వెన్ ఫిలిప్పీన్స్ డ్రాఫ్టెడ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్, it placed the statue of Manu, the progenitor and lawgiver of human race. ఇది వాళ్ళు చెప్పుకుందండి, మనం చెప్పుకున్నది కాదు. మనోళ్ళు ఏం చెప్పుకుంటారంటే మను అంటే ఒక దుష్టుడు, ధూర్తుడు, లేకపోతే వాడు శూద్రుని అని చేశాడు, చెవుల్లో సీసం పోయమన్నాడు, ఇట్లాంటివి చెప్తారు. కానీ మన ఉన్న పక్క దేశం, మన దేశంలో చాలా చిన్న, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండకపోవచ్చు, అది చిన్న దేశం అది. ఫిలిప్పీన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళు మాకు, ఎందుకంటే అది ఎందుకు వాళ్ళు ఫిలిప్పీన్స్ వాళ్ళు పెట్టుకున్నారంటే అది తర్వాత చెప్తానండి. వాళ్ళకి మనకి సంబంధం ఏంటంటే స్టాట్యూ ఆఫ్ మను, ఈ మనువు మాకు చట్టాన్ని ఎలా చేయించాలో నేర్పించాడు. అలాగే మానవులందరికీ ఆద్యుడు, మొదటి మనిషి. కాబట్టి ఇన్ ద నేషనల్ అసెంబ్లీ హాల్ విత్ ద ఇన్స్క్రిప్షన్ ఆన్ ఇట్స్ బేస్. కాబట్టి వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఆ మనువు కింద రాశారటండి. ఆ యొక్క విగ్రహం ఉంది కదా, అంటే ఆ యొక్క చిత్రం చెక్కారు కదా, అక్కడ కింద రాసుకున్నారట ఏమని, ద ఫస్ట్, ద గ్రేటెస్ట్ అండ్ వైజెస్ట్ లా గివర్ ఆఫ్ మ్యాన్ కైండ్. మొట్టమొదటి, అత్యంత గొప్పవాడైన, అత్యంత తెలివివాడైన
మానవులకి మొట్టమొదటి చట్టాన్ని రూపొందించిన వ్యక్తి అని చెప్పి. ఇది పక్కనున్న ఒక చిన్న దేశం ఫిలిప్పీన్స్‌కి మనువు గురించి తెలిసింది. Researchers into the racial and cultural origins of the Philippines increasingly proved that it was colonized by some people in South India. ఇందాక చెప్పాను కదండీ! మనకి వాళ్ళకి సంబంధం ఏంటంటే, ఈ యొక్క చోళులు, పాండ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ చోళులు, పాండ్యులకి అందుకే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ గాని, లేకపోతే వాళ్ళ యొక్క కల్చర్ ఇప్పటికి రామాయణం అనేది ఆ యొక్క ఫిలిప్పీన్స్‌లో, కాంబోడియాలోను వీటిలన్నిటిలోనూ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మనకిలాగే. సో, అందుకే ఇందాక మీకొక కోస్ట్ చూపిచ్చాను కదా! ఈ కోస్ట్ ఈ The names of some of the places on the shore of Manila Bay and the coast of Luzon show their Sanskrit origin. ఈ యొక్క పేర్లు కూడా సంస్కృతం ఆరిజిన్‌తోనే ఉన్నాయని చెప్పి ఈ యొక్క ఫిలిప్పీన్స్ వోళ్ళు చెప్పుకుంటున్న గర్వంగా మనువు గురించి. సరే, ఇక మీకు ఇంకా అంటే చంపా దేశం అని చెప్పి ఒకటి ఉండేదండి. వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైతే కాంబోడియా దేశం ఏదైతే ఉందో, కాంబోడియాలో మీకు అది ఉంటది కదా! ఆంకోర్ వాట్ అని చెప్పి ఒక పెద్ద విష్ణుమూర్తి టెంపుల్ కనబడుతది కదా అక్కడ. సో, అది యాక్చువల్‌గా విష్ణుమూర్తి టెంపుల్ అది ఆంకోర్ వాట్. వరల్డ్‌లో పెద్ద బిగ్గెస్ట్ విష్ణుమూర్తి టెంపుల్ ఏదంటే కాంబోడియా, ఆంకోర్ వాట్. దాన్ని యాక్చువల్‌గా చంప దేశం అని పిలిచేవారటండి. చంప. కొంతమంది రాజులు పరిపాలించారు. అందులో వర్మన్ 1, వర్మన్ 2 వీళ్ళు ఉండేవారనమాట. ఈళ్ళు చోళులు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అక్కడికెళ్ళి పాలించారు. ఈ చంప దేశం అనేవారు. ఈ చంప దేశంలో ఉన్న మన యొక్క అంటే బుద్ధిస్ట్‌కి, హిందూ ఈ రెండిటికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక బుక్ ఉంది. ఇమాన్యుయల్ గిలాన్ అని చెప్పి. ఈయన యొక్క హిందూ అండ్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఆఫ్ వియత్నాం. అంటే ఈ వియత్నాము, కాంబోడియా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి చంప దేశం అని పిలిచేవారనమాట. సో, ఈ బుక్ చదివితే గనక మీకు ఆర్ట్ ఎట్లా ఉండేది, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అక్కడ సనాతన ధర్మం ఎట్లా ఉంది, ఇంకా బాలి అని ఒక దేశం ఉందండి. అంటే బాలి. ఆ బాలిలో ఇండోనేషియాలో ఉన్న బాలి ఏదైతే ఉందో, ఆ బాలిలో ఇప్పటికి వాళ్ళు మనుస్మృతిలో చెప్పబడిన వర్ణ హైరార్కీ ఏదైతే ఉందో అదే పాటిస్తారు ఇప్పటికి కూడా. స్టిల్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆ బాలిలో. ఏమండి? రైట్. కొంతమంది తయారైపోయారు ఈ మధ్య ఫ్యాక్ట్ చెక్‌లు అని చెప్పి, లేకపోతే వాట్సాప్‌లో ఉన్నది చదివేస్తున్నారు హిందువులు అని చెప్పి. ఇది ఏఎన్ఐ న్యూస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి చోటకెళ్ళి మనం న్యూస్ కలెక్ట్ చేయలేం కాబట్టి కొంతమంది ఈ ఏఎన్ఐ ఏం చేస్తదంటే అన్ని చోట్లకెళ్ళి న్యూస్ కలెక్ట్ చేసుకుంటదండి. వాళ్ళకి వరల్డ్ మొత్తం రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మన దగ్గర ఉన్న న్యూస్ ఛానెల్ సపోజ్ ఇప్పుడు ఒక చిన్న న్యూస్ ఛానెల్‌కి ఏమైనా క్లిప్పింగ్స్ కావాలనుకోండి, వీళ్ళని సంప్రదిస్తే వాళ్ళు డబ్బులకి అమ్ముతారనమాట. ఈ ఏఎన్ఐ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఏంటని? పీస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ వరల్డ్ ఓన్లీ త్రూ హిందూ వాల్యూస్ ఆఫ్ లైఫ్. థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్. ఈ థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు. ఏమంటే హిందూ వాల్యూస్ ఉంటాయి. మరి బాగుంటుందిరా బాబు, ప్రపంచం అంతా కూడా ఈ హిందూ వాల్యూస్ ఉంటేనే శాంతి అనేది నెలకొల్పుతుంది అని చెప్పి. కానీ మనోళ్ళకి మన దగ్గరున్న మన యొక్క అద్భుతమైన కొన్ని లిటరేచర్ ఉంది. చరక సంహిత, సుశ్రుత సంహిత ఇవన్నీ కూడా పనికిమాలినవి అండి. ఎందుకు పనికిరావు? వేస్ట్ అవి. అది ఎందుకు మన దగ్గర నాలెడ్జ్ ఉందంటే కొంతమంది ఒప్పుకోవట్లేదు ఈ మధ్య. అదంతా ఏం లేదురా, అదంతా సోది సొల్లు. అరే బాబు, మన దగ్గర ఫస్ట్ సుశ్రుతుడు డాక్టర్లు చెప్పుకున్నారు కొంతమంది నోస్ సర్జరీ చేశారంటే, చేశాడా? ఎలా చేస్తాడు? అదంతా సొల్లు. ఒరే బాబు, మన దగ్గర ఫస్ట్ లాగివ్వర్రా బాబు మను అంటే, మనువు పెద్ద దురహంకారి. ఇట్లాంటివి చెప్పుకుని మనల్ని మనం కించపరుచుకునే స్థితికి దిగజారిపోయారు. కొంతమంది ఎదుటోళ్ళతో కూడా అవును నేను ఎదవనని చెప్పించుకునే స్థితికి మిగతా వాళ్ళు కూడా దిగజార్చేస్తున్నారండి. రైట్. సరే, నెక్స్ట్‌కి వెళ్దాం. అసలు ఈ మనువు ఎవరు? మనువు ఎవరు అన్నది పార్ట్ 2లో చూద్దాం. ఓకేనా?